హలో అందరు నమస్కారం. నేను నరేష్ నాయక్, శ్రీరామ్ ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇవాళ వచ్చేసి మనం మిరపనారులో ఏ మందులు స్ప్రే చేసుకోవాలి, అలాగే వాటిని ఇంకా ఎన్ని రోజుల్లో వేసుకోవాలనేది దాని గురించి మనం చర్చిద్దాం. ఇవాళ వచ్చేసి మనం మిరపలో మెయిన్ ఇప్పుడు ఈ వేడికి ముడత వస్తుంది, అలాగే వచ్చేసి పురుగు వస్తుంది, అలాగే గ్రోత్ రావట్లేదు అంటున్నారు. గ్రోత్ రావాలన్నా ముడత, దోమ, నల్లి అంతా పోవాలంటే ఒకటి పెగాసిస్, రెండోది ఇరిస్ కంపెనీ వాళ్ళది మ్యారినో పెగాసిస్. రెండు కలిపి స్ప్రే చేసుకుంటే 10 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకుంటే మీకు ముడత, దోమ, అలాగే గ్రోత్ వస్తుంది, అలాగే పెరుగుదల మంచిగా వచ్చి నీట్గా ఉంటుంది. ఎటువంటి తెగులు రోగాలు రాకుండా చాలా బాగుంటుంది. అలాగే కుళ్ళుడు అలాంటివి ఉంటే నాటియో కానీ రెడామిల్ గోల్డ్ ఈ రెండు స్ప్రే చేసుకోవచ్చు. అలాగే పురుగు వస్తే ఒకవేళ మనకు 3 స్ప్రేయింగ్ పురుగుకి వయాగో, మన బేర్ వాళ్ళది వయాగో స్ప్రే చేయొచ్చు. వయాగోతో పురుగు ఎటువంటి పురుగు ఉన్నా కూడా మసి అయిపోతుంది. అలాగే ఈ విధంగా స్ప్రే చేసుకొని 45 రోజుల వ్యవధిలో వేసుకోవాలి. అలాగే మిరప వేసేటప్పుడు కొంచెం వాతావరణం చూసేయండి. బాగా ఎండ ఉంటే ఆ రోజు వేయకూడదు. బాగా ఎండగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వేయకండి. కొంచెం చల్లబడ్డాక లేదా వర్షం పడ్డాక కొంచెం అప్పుడు చూసి చేసుకోవాలి. మరీ వేడి రోజు వేస్తే సగం మొక్కలు చచ్చిపోవడం, లేకపోతే వాటికి ఇమ్యూనిటీ పవర్ కోల్పోయి మళ్ళీ ఎమ్మటే వైరస్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాతావరణాన్ని కూడా చూసి వేయండి. బాగా ఎండ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వేయకండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఎలా వేయాలి, 2 రోజులకి ఏ మందులు స్ప్రే చేయాలి, అలాగే మిరపలో మంచి మంచి మందులు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈ సంవత్సరం మీకు తెలియజేస్తాను. అలాగే వాటి రిజల్ట్ కూడా తెలియజేస్తాను. అందరికీ ధన్యవాదాలు.